హాయ్ హలో వెల్కమ్ టు కొలుగూరు 24/7 న్యూస్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు నవ్యాంధ్రప్రదేశ్గా అధునాతన సాంకేతికతో ప్రగతి దిశగా దూసుకుపోతోంది. ఈ మాటే అటు చంద్రబాబు నాయుడు అంటున్నారు, ఆయన కుమారుడు మంత్రి నారా లోకేష్ కూడా అంటున్నారు. ఎక్కడ పడితే అక్కడ, ఎక్కడ కనిపిస్తే అక్కడ మేము ఏఐ హబ్ నిర్మిస్తున్నాం, డేటా సెంటర్ల హబ్ నిర్మిస్తున్నాం. అసలు టెక్నాలజీ అన్నదే మనతో ఉంటుంది. మనం టెక్నాలజీని ఎలా వాడుకోవాలో మనకు తెలిసినంతగా ఇంకెవరికి తెలియదు అని ప్రతి సభలోనూ వాళ్ళు ముచ్చటించడం విన్న వాళ్లకు ఏమనిపించిందంటే, అరే ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు కంప్లీట్గా ఒక న్యూ టెక్నాలజీతో, న్యూ డైమెన్షన్తో కనిపించబోతోందా అని అందరూ ఆశతో ఎదురు చూస్తున్నారు. ఓకే, వీళ్ళు కన్న కలలు, వీళ్ళు వేస్తున్నటువంటి ప్రణాళికలు, వీళ్ళు చేస్తున్నటువంటి ప్రాజెక్ట్, వీళ్ళ కార్యాచరణ ఇవన్నీ కూడా కేవలం 3-4 ఏళ్లలో కార్యరూపం దాలుస్తాయా అంటే నో అనే చెప్పాలి. దానికి కొంత కాలం పడుతుంది. ఏ ప్రాజెక్ట్ అయినా సరే కార్యరూపం దాల్చాలంటే ఖచ్చితంగా దానికి ఒక నిర్ణీత సమయం ఉంటుంది. సరే, ఈ నిర్ణీత సమయంలో ప్రాజెక్టు పూర్తి కాకపోయినా పర్వాలేదు, పనులన్నా కంటికి కనిపించేలా ఉంటాయా అంటే అది వాళ్ళ చిత్తశుద్ధి పైన, వాళ్ళ కార్యాచరణ పైన ఆధారపడి. ఒక్కటైతే నిజం, కేంద్రం నుంచి ఇప్పుడు కావలసినన్ని నిధులు కుంభవృష్టితో కురుస్తున్నాయి. వద్దు బాబోయ్ అన్నా కూడా నిధులు ఇచ్చేస్తూ ఉన్నారు. ఎందుకు అంటే కూటమి ప్రభుత్వం, అక్కడ ఉన్నది కూటమి ప్రభుత్వం, సెంట్రల్లో ఉన్నది కూటమి ప్రభుత్వం. కాబట్టి ఇప్పుడు ఏపీలోన డబల్ ఇంజన్ సర్కార్ లాగా డబల్ ఇంజన్ కూటమి నడుస్తోంది అన్నమాట. పైగా ఆంధ్రప్రదేశ్ ఎంపీల అవసరం ఎంతో ఉంది. కాబట్టి ఇప్పుడు నరేంద్ర మోడీ గారు కూడా చంద్రబాబు నాయుడుని జీ హుజూర్ అనాల్సి వస్తుంది. వారు ఏం కోరితే ఆ నిధులు వెంటనే అడిగిందే తడువు, ఏదడిగితే అది వెంటనే, అదేమంటారు స్పీడ్ పార్సిల్ అంటారు చూడండి, అట్లా స్పీడ్ పార్సిల్ ద్వారా నిధులు వచ్చి పడిపోతూ ఉన్నాయి. సో ఇంకేముంది, ఒకవైపు నిధులు వచ్చేస్తున్నాయి, ఒకవైపు కావాల్సినంత స్థలం ఉంది, మరోవైపు కావాల్సినంత టైం ఉంది, చేయాలనేటువంటి చిత్తశుద్ధి కూడా ఉంది అంటున్నారు. ఇంకేం ఆలస్యం, ఇంకెందుకు ఇంత ఆలస్యం, పనులు చేయాల్సిందేగా అంటే ఎస్ చేయాల్సిందే. అయితే ప్రతి పని చేసేటప్పుడు కూడా కొన్ని అవాంతరాలు ఎదురవుతాయి అన్నట్టు ఇక్కడ నారా లోకేష్ అనౌన్స్ చేసినటువంటి, చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేసినటువంటి డేటా సెంటర్లు, మనకు చెప్పేది ఏంటంటే గూగుల్ డేటా సెంటర్లు ఎక్కడో ఉండవలసినవి వచ్చి ఆంధ్రప్రదేశ్లో పెడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో గూగుల్ డేటా సెంటర్లు పెట్టడానికి వాళ్ళు ఉత్సాహం చూపిస్తున్నారు అని అన్నప్పుడు మనమందరం కూడా మెచ్చుకున్నాం, మురిసిపోయాం. అది కదా చంద్రబాబు నాయుడు చాణక్యమని అనుకున్నాం కూడా. ఎస్, ఇదంతా నాణ్యానికి ఒకవైపు అయితే, మరోవైపు ఏంటంటే కొంతమంది పర్యావరణ ప్రేమికులు కావచ్చు, కొంతమంది దీని వెనుక కథ ఇదా అనేవాళ్ళు కావచ్చు. వాళ్ళు ఏమంటున్నారంటే, బాబు డేటా సెంటర్లు అంటే మనం అనుకున్నంత ఈజీ కాదు. ఒక డేటా సెంటర్ నిర్వహించాలంటే దానికి వినియోగించేటువంటి మంచినీరు, డిస్టిల్డ్ వాటర్, ప్యూరిఫై చేసినటువంటి వాటర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక 15 ఊళ్ళు దాహార్తిని తీర్చే అంత నీటి మోతాదును కేవలం డేటా సెంటర్లకు వాడవలసి వస్తుంది. మళ్ళీ డేటా సెంటర్లకు మంచినీటి వినియోగం, ఇలా మంచినీళ్ళ ప్రాయంగా మనం నీళ్లను ఖర్చు చేసేస్తుంటే మనం తాగేది ఎట్టా? పైగా పర్యావరణానికి కూడా కాస్త ఇబ్బంది అంటున్నారు. కొంచెం చూసుకోండి. ఎందుకు అంత పెద్ద ఐటీ దిగ్గజాలు కేవలం వచ్చి మన ఆంధ్రప్రదేశ్లోనే పెడుతూ ఉన్నాయి? వాళ్ళకు లాభం ఏమైనా ఉందా? లేదా అక్కడ మీరు పెట్టొద్దండి, మాకు మంచినీటి కరువు ఏర్పడుతుంది, మంచినీటికి ఇబ్బంది అవుతుంది, రానున్న తరాలకు ఇబ్బంది అవుతుంది అని చెప్తే ఎందుకు వచ్చిన గొడవ అని, ఇక్కడ వీళ్ళు ఎలాగో ఆహ్వానిస్తున్నారు కదా అని ఇక్కడ వచ్చి పెడుతున్నారా అనేటువంటి అనుమానాలు ఇప్పుడు మనకు తలెత్తుతూ ఉన్నాయి. వీటన్నిటిని అంటే చాలా కాలంగా నానుతున్నటువంటిది ఏంటంటే డేటా సెంటర్లకు నీళ్లు ఎక్కువ ఖర్చు అవుతుంది, దాన్ని మీరు ఎలా నిభాయిస్తారు? మనకు అసలే ఆంధ్రప్రదేశ్లోనూ ఏం పుష్కలంగా ముబ్బడిగా మోసుకుపోయే నీళ్ళేమి లేవు. అనంతపురం లాంటి కరువు జిల్లా ఉంది, రాయలసీమ అంటున్నాం. అలాగే పల్నాడు ప్రాంతాలు, ఏ ప్రాంతాల్లో అయినా సరే ఒక గోదావరి జిల్లాలను తప్పనించి మిగిలిన ప్రాంతాల్లోన నీటి ఎద్దడి ఉంది, లేదనడానికి వీల్లేదు. అలాంటప్పుడు ఈ డేటా సెంటర్ల సస్టైనబిలిటీ ఏంటి, కన్సిస్టెన్సీ ఏంటి అన్నటువంటి క్వశ్చన్లు తలెత్తుతూ ఉన్నాయి. వీటన్నిటికీ సమాధానంగా మంత్రి నారా లోకేష్ ముంబైలో జరిగినటువంటి ఒక సదస్సులోన మాట్లాడుతూ చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. డేటా సెంటర్కు నీళ్లు ఎక్కువ కావాల్సి వస్తాయని, అంత ఎక్కువ నీళ్ళు ఏమి ఖర్చు కావు. ఒక థర్మల్ కేంద్రాన్ని, థర్మో ప్రాజెక్టుని మనం నిర్వహించడానికి వాడేటువంటి నీళ్ల కంటే తక్కువ నీరే కావాల్సి వస్తుంది, ఎక్కువ నీరేం అవసరం లేదు అని చెప్తూ ఆయన ఇంకొక మాట అన్నారు. ఏంటి?
గోదావరి జలాలు ఎలాగూ సముద్రంలో కలిసిపోతున్నాయి, అందులో 1 టీఎంసీ నీరు వాడుకుంటే చాలు మనకు ఈ 6.5 గెగావాట్ డేటా సెంటర్లను నిర్వహించుకోవచ్చు అని అంటున్నారు. ఇందులో సాధ్యాసాధ్యాలేమి, మళ్ళీ దీని కాస్త మనం రీసెర్చ్ చేస్తే అసలు నీటి వినియోగం ఎంత ఉంటుంది అనడానికి మీకు ఒక చిన్న లెక్క చూపిస్తాను నేను. సో ఇక్కడ చూడండి, 1 టీఎంసీ అంటే ఎంత? 1 టీఎంసీ ఈజ్ ఈక్వల్ టు 1 టీఎంసీ అంటే 2830 కోట్ల లీటర్లు. 2830 కోట్ల నీళ్లు అంటే 2830 కోట్ల లీటర్లు. సో 1 టీఎంసీ అంటే 1 టీఎంసీ ఈజ్ ఈక్వల్ టు 2830 కోట్ల లీటర్ల నీరు. ఇక్కడ ఏమంటున్నారు, 6.5 గిగావాట్ డేటా సెంటర్ ఇది. ఈ సెంటర్కు కావాల్సింది 1 టీఎంసీ అయితే సరిపోతుంది అని అంటున్నారు. ఈజ్ ఇట్ ట్రూ? 1 టీఎంసీతోనే సరిపోతుందా అని మనం కాస్త చూస్తే మనకు వేరే డేటా కనిపిస్తుంది. ఇక్కడ ఏమంటున్నారంటే 100 మెగావాట్స్ డేటా సెంటర్ అయితే దానికి రోజుకు 20 నుంచి 30 లక్షల లీటర్ల నీరు వినియోగం ఖచ్చితంగా కావాలి. సంవత్సరానికి 73 నుంచి 110 కోట్ల లీటర్లు అంటే 1 టీఎంసీ ఈజ్ ఈక్వల్ టు 2830 కోట్ల లీటర్లు అయితే 100 మెగావాట్స్కి అయితే సంవత్సరానికి 110 కోట్ల లీటర్లు కావాలి. కాబట్టి 100 మెగావాట్ల డేటా సెంటర్కు 1 టీఎంసీ నీరు సంవత్సరానికి కాదు, దానికి దాదాపు 25 నుంచి 40 సంవత్సరాల దాకా ఈ నీరు సరిపోతుంది అని ఒక లెక్క అయితే మనకు కనిపిస్తుంది. అయితే ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్లో నిర్మించబోయేటువంటిది 100 మెగావాట్ కాదు, ఇట్ ఈస్ 6.5 గిగావాట్. 6.5 గిగావాట్ అంటే చాలా పెద్దది అని అర్థం. సో అదే 6.5 గిగావాట్కి అయితే సెంటర్కి అయితే అంటే ఇది 100 మెగావాట్స్ కంటే కూడా 65 రెట్లు పెద్దది. 100 మెగావాట్స్ కంటే కూడా 65 రెట్లు పెద్దది. 30 లక్షలు ఇంటూ 65 అంటే 19.5 కోట్ల నీళ్లు సంవత్సరానికి ఎంత కావాలి అంటే మీరు చూడండి, సంవత్సరానికి 1 ఇయర్కు 6.5 గిగావాట్ సెంటర్కు ఎంత నీళ్లు కావాలి అంటే ఇక్కడ 7117 కోట్ల లీటర్లు. ఎంత కావాలి? 7117 కోట్ల లీటర్లు కావాలి ఒక ఇయర్కు. ఏది 6.5 గిగావాట్ డేటా సెంటర్ను నిర్వహించాలంటే. అయితే 1 టీఎంసీ అంటే ఎంత మనకు? 2830. సో 2830 కోట్ల లీటర్లు మాత్రమే 1 టీఎంసీ అనిపిస్తే ఇక్కడ మాత్రము 7117 కోట్ల లీటర్ల నీరు కావాలి 6.5 గిగావాట్ డేటా సెంటర్ను నిర్వహించడానికి. మరి లెక్క తప్పినట్టే కదా. లోకేష్ బాబు చెప్తున్నటువంటి లెక్కకు ఈ లెక్కకు కొంచెం ఎక్కడో తేడా కొడుతుంది. వాస్తవానికి ఒకటైతే నిజం, మంచి నీటిని వాడాలి, అదే శుద్ధి చేసిన మంచి నీటిని వాడాలి. ఎందుకంటే డేటా సెంటర్లలోన టెంపరేచర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ఎక్కువవుతున్నటువంటి టెంపరేచర్ని కూల్ చేయడానికి ఖచ్చితంగా మంచి నీరుని వినియోగించాలి, అది పెద్ద మొత్తంలోనే వినియోగించాలి. ఇది పర్యావరణ ప్రేమికులని ఆ తర్వాత చాలామందిని కూడా భయపెడుతుంది. డేటా సెంటర్లు రావడం ఆహ్వానించదగ్గ పరిణామమే. ఏ సాంకేతికతనైనా మనం ఖచ్చితంగా ఆహ్వానించదగ్గ పరిణామమే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆ దిశగా దూసుకుపోవడం ఖచ్చితంగా అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందించాల్సిన విషయమే. అయినా కూడా నీటి వినియోగం విషయం వచ్చేసరికి మా గొంతును తడపాల్సినటువంటి నీళ్లు కాస్త డేటా సెంటర్ల పాలైపోతే రానున్న తరానికి మనం ఏం సమాధానం చెప్పుకోవాలి? ఇప్పటికే కూడా దాహార్తితో గొంతు పిడిచి కట్టుకుపోతున్నటువంటి గ్రామాలు మనకు లక్షల్లో వేలల్లో ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. మళ్ళీ ఆ గ్రామాల పరిస్థితి ఏంటి? గోదావరి చుట్టుపక్కల ఉన్నటువంటి పల్లెల పరిస్థితి ఏంటి? ఓకే, ఇక్కడ మంత్రి లోకేష్ గారు చెప్తున్నటువంటి ఒక లాజిక్ అయితే మనం ఆలోచించదగిందే. ఆయన ఏమంటున్నారు, ఏటా గోదావరి నీళ్లు
సముద్రంలో కలిసిపోతున్నాయి. ఎన్నో వేల టీఎంసీల నీళ్లు కలిసిపోతున్నాయి. అందులో ఒక టీఎంసీని మనం వాడుకుంటే తప్పేంటి అని. కాకపోతే మనం వాడుకుంటున్నది ఒక టీఎంసీ కాదు, అంతకంటే ఎక్కువగా వాడుకోవాల్సి వస్తుంది. ఇప్పటికే మనకు వృధా పోతున్నాయి, గోదావరి నీళ్ళు వృధా పోతున్నాయని అటు తెలంగాణ వాళ్ళు ఇటు ఆంధ్ర వాళ్ళు ప్రాజెక్టులు కడుతున్నారు. ఆంధ్ర వాళ్ళు కడుతున్న ప్రాజెక్టు పైన తెలంగాణ వాళ్ళు అభ్యంతరాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మీరు సముద్రంలో కలిసిపోయే నీటిని మేము వాడుకుంటే తప్పేంటి, బనకచెర్ల డ్యామ్ వ్యవహారం అదే. ఇక్కడ చంద్రబాబు నాయుడు చెప్తున్నది ఏంటంటే మీరు ఎందుకు కంగారు పడుతున్నారు, మేమేం మీ నీటిని దోచుకోవట్లేదు, సముద్రంలో కలిసిపోయే నీటిని మేము కొంచెం ఇక్కడ వాడుకుంటాం. అవును, ఈరోజు మీరు వాడుకుంటారు, ఇక్కడ మీరు డ్యామ్ కట్టేస్తారు, డ్యామ్ను కట్టేసిన తర్వాత దానికి సిఫార్సు రావాలి, బచావత్ సిఫార్సు రావాలి, ఈ డ్యాముకి ఇన్ని నీళ్లు ఇచ్చి తీరాలి అని అనవచ్చు. ఇప్పుడు తెలంగాణలో డ్యాములు లేవు, రేపొద్దున డ్యాములు కట్టుకుంటే అప్పుడు నీళ్ళు ఎలా ఇస్తారు? ఆల్రెడీ దీనికి ఒక అవార్డు ఇచ్చేశారు కాబట్టి అక్కడ నీళ్ళు ఇవ్వడానికి ఇబ్బంది అవుతుందనేటువంటి భవిష్యత్తు ప్రమాదం ఉందని తెలంగాణ వాదులు గగ్గోలు పెట్టిన మాటను మనం మర్చిపోకూడదు. బనకచెర్ల డ్యామ్ అనగానే భగ్గుమన్న తెలంగాణని మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి వృథాగా పోతున్నాయి కదా అని ఆ నీళ్ళన్నీ కూడా మనం వాడుకుంటాము అంటే బహుశా రేపొద్దున్న ఆ వృథా పోయే నీళ్ళే మనకు ఆదరువు కావచ్చు, ఆ నీళ్లతోనే మన దాహార్తి తీరవచ్చు. రేపొద్దున గోదావరి జలాలే మన గొంతును ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా ఈ జలాలను ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు నదుల అనుసంధానం అని అంటున్నారు. మళ్ళీ అలాంటప్పుడు ఈ నీళ్ళన్నీ కూడా అక్కడ కావాల్సి వస్తాయేమో కదా. ఒకంత జాగ్రత్త వహించి డేటా సెంటర్లను పెట్టండి, ఎవరు వద్దనరు. అయితే దీని నీటి లభ్యత ఏంటి, దీని నీటి వనరు ఏంటి, ఈ నీటి వనరు ఈ నీటి లభ్యత సామాన్య జనాలకు సమాజానికి దాహార్తిని బలి తీసుకునే విధంగా కాకుండా ప్రోత్సహించే విధంగా ఉంటే ఖచ్చితంగా ఇట్ ఈస్ ఎ వెల్కమింగ్ పాయింట్. అది అండి ఒక డేటా సెంటరు, దాని నిర్వహణకు అయ్యేటువంటి మంచినీళ్ళ ఖర్చు వ్యవహారం. మంత్రి లోకేష్ గారు చెప్తున్నట్టుగానే అయితే అందులో విభేదం ఏం లేదు. అయితే లెక్కలు కొంచెం తేడా అయితే మాత్రం మళ్ళీ మనం ఆలోచించుకోవాల్సి వస్తుందేమోనని అందరూ అంటున్నారు. చూద్దాం ఏమవుతుంది. మొట్టమొదటైతే డేటా సెంటర్లు వచ్చేస్తాయి, ఎవరు అవునన్నా కాదన్నా కూడా, ఎందుకంటే ఆల్రెడీ ఒప్పందం అయిపోయింది. వచ్చాక ఏమవుతుంది అనేది సినిమా తెరపైన మనం చూడాల్సిందే. దట్స్ ఆల్.